మైక్ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నుండి బతుకమ్మ కార్యక్రమంలో భాగంగా బహుజన బతుకమ్మను ఆహ్వానించి ఇక్కడ ఈ వేదిక మీదుగా అందరిలో ఒక చర్చను తీసుకురావాలని కృషి చేస్తున్నటువంటి అన్న మామిడి హరికృష్ణ గారికి, మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వాణి ప్రసాద్ గారికి, వేదిక మీద మా తమ్ముడు, నాకు ఇష్టమైన తమ్ముడు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ అన్న, కుల నిర్మూలన సంఘం ఇవాళ ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ కులాన్ని, ఈ మతాన్ని దూరం చేస్తే తప్ప ప్రజల మధ్య ఒక మంచి పరిస్థితులు నెలకొనవు అనేటువంటి అవగాహనతో ముందుకు సాగుతున్న వహీదన్న, జ్యోతి, చెల్లె ఇప్పటిదాకా మాట్లాడిన చెల్లె దాసోజు లలిత, సుజాత మేడం గారు, అట్లనే కొంతకాలం మాతో పాటు కలిసి ఈ ఉద్యమంలో పీడిఎస్సిలో పనిచేస్తున్నప్పుడు, అట్లనే ప్రగతిశీల మహిళా సంఘంలో పనిచేస్తున్నప్పుడు ఈ ఉద్యమాలతో అనుబంధంగా ముందుకు సాగినటువంటి మేము, నా మిత్రురాలు గోగు శ్యామల, ఇప్పటిదాకా మాట్లాడిన నా బిడ్డ అనిత, ఇంకా మిగతా ఇక్కడికి విచ్చేసినటువంటి నా తోటి అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ములు, మీడియా మిత్రులు, ఇప్పుడే వచ్చిన కొడుకు డప్పు భాస్కర్, మల్సూర్ అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాభినందనలు, బహుజన బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మవో 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 బహుజన బతుకమ్మ నల్లమల బతుకమ్మ ఆహా పూల పూల బతుకమ్మవో బహుజనుల బతుకమ్మవో బతుకమ్మవో తంగెడు పూల, గునుగు పూల, కట్ల పూల, రుద్రాక్ష పూల బతుకమ్మవో 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 బతుకమ్మవో. ఇట్లా బతుకమ్మకు ఒక ప్రత్యేక స్థానాన్ని తెలంగాణలో మనం అందరం చూస్తాం. అయితే ఈ బతుకమ్మ పండగ గురించి అసలు ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఇంతకుముందు మామిడి హరికృష్ణన్న మాట్లాడుతూ చెప్పిండ్రు. ఏం చేద్దామనే దానికోసం మేడం వాణి ప్రసాద్ గారు రమ్మన్నప్పుడు హరికృష్ణ గారు, నేను, అరుణోదయ రాకేష్, అరుణోదయ రమేష్, మల్సూర్ మేడంతో కూర్చొని మాట్లాడినాం. ఎట్లా చేద్దాం, ఏంటి అసలు ఇవాళ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏంటి, ఏ అంశాల్ని మనం తీసుకుంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు బహుజన బతుకమ్మగా మేము 15 సంవత్సరాల ప్రస్థానాన్ని ఎట్లా మొదలుపెట్టి ఎట్లా తీసుకొచ్చినాం అనేది చాలా విషయాలు వారితో చర్చించడం కూడా జరిగింది. దానికంటే ముందుగా ఇంతకుముందే చెప్పినట్టు గతంలో మేమందరం కలిసి వేదికలు, అనేక వేదికలు, వందల వేదికలు షేర్ చేసుకున్నటువంటి ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అన్న గారు, వారు వీళ్ళందరితో కలిసి మాట్లాడినప్పుడు అసలు బతుకమ్మ మీద తప్పనిసరిగా ఈ విషయాలన్నింటినీ కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంటుందని తీసుకొచ్చినటువంటి సందర్భం. నిజంగా దీన్ని మేము కూడా ఈ విషయాలన్నింటినీ ఆహ్వానిస్తున్నాం మేడం. చాలా సంతోషం. అంటే ఒకప్పుడు ఇదే ఉద్యమాన్ని అణిచివేయాలని చూసినటువంటి సందర్భం ఇది. అందులో భాగంగానే మా ఆఫీస్కు తాళాలు వేసినటువంటి సందర్భం, మమ్మల్ని కట్టుబట్టలతో బయటికి పంపించినటువంటి సందర్భం, ఈ బహుజన బతుకమ్మని ఆపాలి అనేటువంటి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భాన్ని ధిక్కరించి సైతం ఇవాళ రవీంద్ర భారతిలో ఒక చర్చకు వచ్చింది చూసినరా. ఇది నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ మరొక్కసారి బహుజన బతుకమ్మ శుభాకాంక్షలు, తెలంగాణ ఉద్యమాభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇవాళ ఈ మట్టి పరిమళాన్ని, ఈ మట్టి జీవితాల యొక్క
చరిత్రని, ఈ ప్రస్థానాన్ని ముందుకు తీసుకుపోలేకపోతే అంటే దాని అర్థం ప్రకృతి, స్త్రీలు ఇవాళ ఇక్కడ పెట్టినటువంటి అంశమే చెరువుల పరిరక్షణ, బతుకమ్మ, మహిళల భద్రత, ఇవన్నీ కలగలిసి ఎట్లా ఏం చేద్దామనే దానికోసం ఒక పెద్ద ఎత్తున చర్చ. ఇది ప్రపంచమంతా చూస్తుంది. తప్పనిసరిగా దీని మీద బహుజన బతుకమ్మతోటి ఒక చర్చకు వచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు. అయితే ప్రకృతి, స్త్రీలు, ప్రకృతిలోనే ఇవన్నీ ముడిపడినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసం ప్రకృతి గురించి చర్చించుకోవడం అంటేనే మహిళ గురించి చర్చించుకోవడం, మహిళ గురించి చర్చించుకోవడం అంటేనే ప్రకృతి గురించి చర్చించుకోవడం. అందుకోసం ప్రకృతి ఒక పునరుత్పత్తి కేంద్రం, అట్లనే మహిళ కూడా ఒక పునరుత్పత్తి కేంద్రం. అట్లా మహిళకు ప్రకృతికి విడదీయరానటువంటి ఒక అనుబంధం ఏదైతే ఉందో ఆ అనుబంధాన్ని ఎవరు అవునన్నా కాదన్నా దాన్ని వేరు చేసి చూసేటువంటి అవకాశమే లేదు. అందుకోసం ప్రకృతిని కాపాడుకోవాలి, స్త్రీలను కాపాడుకోవాలి అనేటువంటి నినాదాన్ని ఈసారి బహుజన బతుకమ్మ అదే నినాదాన్ని తీసుకుపోస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఒక చర్చకు కూడా రావడం నిజంగా అభినందనీయం. దీన్ని ప్రతి ఒక్కరం కూడా ఈ చర్చని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా మనమంతా ఈ ప్రకృతిని కాపాడుకోవాలి అనేటువంటిది అంటేనే ఒక మహిళల రక్షణ అనేటువంటిది ఒక చర్చకు రావడమే. అంటే ఇంతకుముందు ఇన్నేళ్ల పోరాట చరిత్రలో వాస్తవంగా ఏ పోరాటంలో చూసినా మహిళల పాత్ర లేకుండా ఏ పోరాటం కూడా సక్సెస్ కాలేదు. గతంలో కూడా అంటే ఆనాడు తెలంగాణ సాయుధ పోరాట కాలం నాటి పరిస్థితులను ఒకసారి మనం గమనించినా దానికి కొనసాగింపుగా మలిదశ తెలంగాణ ఉద్యమం చూసినా ఏ ఉద్యమాలు చూసినా కానీ పాటకు ఉన్నటువంటి ప్రత్యేక స్థానమే అది. అందులోనూ మహిళల పాత్ర ఎట్లా కొనసాగింది అనేటువంటి దానికోసం కూడా మనమంతా కూడా మనం గమనించినట్లయితే ఒక్కొక్కటి మన ముందు ఒక చిత్రం నిజంగా ఎట్లా కనిపిస్తుంది అనే దానికోసం. ఇంకొకటి కూడా ఇది ఈ భాషా సాంస్కృతిక శాఖ నుంచి ముఖ్యంగా మామిడి హరికృష్ణ గారు అనేక విషయాల్ని ఇక్కడ ప్రతి సందర్భాన్ని సందర్భోచితంగా ఇక్కడ అనేక కళారూపాల్ని ప్రదర్శించేటువంటి అవకాశాన్ని కల్పించడం, ఈ సంస్కృతిని అంటే మట్టి పరిమళం యొక్క సంస్కృతిని, బహుజనుల సంస్కృతిని, ప్రకృతికి, పర్యావరణానికి, మహిళకు ఉన్నటువంటి ఈ అనుబంధాన్ని దీనికి సంబంధించినటువంటి దాంట్లో కూడా వారు చేస్తున్నటువంటి కృషి నిజంగా మామూలు విషయమేమి కాదు. ఇవన్నిటినీ క్రోడీకరించుకొని ముందుకు సాగడం అంటే నిజంగా దానికి సంబంధించినటువంటి దాంట్లో అనేక విషయాలలో లోతైనటువంటి అవగాహన కూడా కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి తను ఆ రకంగా కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారు. మామిడి హరికృష్ణ గారికి మరొక్కసారి ఉద్యమాభినందనలు కూడా తెలియజేస్తూ, చెరువు అలుగులు దుంక సిలుక వన్నెల సెలుక మంచె నెక్కి రాత్రి కాసేను నెలవంక. చెరువు అలుగులు దుంక సిలుక వన్నెల సెలుక మంచె నెక్కి రాత్రి కాసేను నెలవంక. జొన్న పిసికిలు తల్లి పాలోలెరా, జొన్న పిసికిలు తల్లి పాలోలెరా, పాల పిట్ట వాలి తింటుందిరా. పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణ మని ప్రతి నోట, నవ తెలంగాణ మని ప్రతి నోట. పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ, వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ, వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ, వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ. సిబ్బి పూల నడుమ గౌరమ్మరా, సిబ్బి పూల నడుమ గౌరమ్మరా, మన ఆడబిడ్డల జాడ బతుకమ్మరా. పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణ మని ప్రతి నోట, నవ తెలంగాణ మని ప్రతి నోట. ఆదివాసుల కొలువు సమ్మక్క సారక్క, బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న, బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న, బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న. రైతాంగ సాయుధ పోరాటమై, రైతాంగ సాయుధ పోరాటమై ఈ జగతిలో వెలుగొందే తెలంగాణరా. పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణ మని ప్రతి నోట, నవ తెలంగాణ మని ప్రతి నోట. మాలలు మాదిగలు బహుజనులు అందరూ సంచార జాతులు సర్వమానవతలు, సంచార జాతులు సర్వమానవతలు, సంచార జాతులు సర్వమానవతలు. పుట్టి పెరిగే ఆత్మ గౌరవం రా, పుట్టి
పుట్టి పెరిగే ఆత్మ గౌరవం రా ఎల్లుగెత్తి చాటింది తెలంగాణరా. పాడరా పాడరా మన పాట నవ తెలంగాణ మని ప్రతి నోట, నవ తెలంగాణ మని ప్రతి నోట. ఇట్లా ప్రతి పాటలోనూ బహుజన బతుకమ్మగా, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా ఈ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎట్లా ముందుకు తీసుకొచ్చింది అనేటువంటి దానికోసం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నినాదంతో బహుజన బతుకమ్మ ఈ విషయాలన్నింటినీ కూడా ముందుకు తీసుకొచ్చింది. అందులో ముఖ్యంగా వనరుల సంరక్షణ అనేటువంటి దాన్ని, వనరులతో అంటే ప్రకృతితో ముడిపడినటువంటిదే వనరులు, వనరులతో ముడిపడినటువంటిదే ప్రకృతితో ముడిపడినటువంటిదే మహిళల జీవితాలు, అందులో బహుజనుల సంస్కృతి ఎట్లా ముందుకొచ్చింది అనేటువంటి దానిపైన చాలా స్పష్టమైనటువంటి ఒక అవగాహనతోటి బహుజన బతుకమ్మ అనేక విషయాల్ని ముందుకు తీసుకొచ్చింది, ఒక చర్చకు కూడా లేవదీసింది. అట్లా ఎక్కడికక్కడ ఈ వనరులను కాపాడుకునే దిశగా ఈ మూల నుంచి ఆ మూల వరకు కూడా ఇంతవరకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా ప్రచారం చేస్తూ ముందుకు సాగింది. మేడంతో మొన్న మేము కూర్చొని మాట్లాడినప్పుడు ఇంకొక విషయాన్ని కూడా మేము వారి దృష్టికి కూడా తీసుకుపోవడం అనేటువంటిది జరిగింది. ఒక ఊరిలో ఇదే సందర్భంలో ఈ బహుజన బతుకమ్మ కార్యక్రమంలో భాగంగా అనేక ఊర్లు తిరుగుతున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఉత్సవం కాదు, ఇది ఉత్సవమే కాదు ఉద్యమం కూడా అనేటువంటి దాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి క్రమంలో ఇప్పటిదాకా మీ ముందు మాట్లాడింది కదా అనితకు బహుజన బతుకమ్మతో అరుణోదయలో పనిచేస్తున్నప్పుడు బహుజన బతుకమ్మతో వాళ్ళ ఊరికి పోయేంత వరకు బతుకమ్మలో ఆడుకున్నటువంటి పరిస్థితి లేదండి. బహుజన బతుకమ్మ తీసుకొచ్చినప్పుడే ఆ ఊరిలో బతుకమ్మ మాది కూడా అసలు ఉండాల్సింది మాకే బతుకమ్మ అనేటువంటి దాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితిలో ఆ రోజు మా బిడ్డ మమ్మల్ని పట్టుకొని ఏడ్చింది. ఆ రోజు జై బహుజన బతుకమ్మ, జై నవ తెలంగాణ. అందుకనే పాత మెదక్ జిల్లా, ఇప్పుడు సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఊరికి వెలుపల తూర్పు వాడలు అంటారు కదా, తూర్పు వాడలల్లా వెలివాడలు కాదు అవి ఊరువాడలు కావాలని నినదిస్తూ సాగింది బహుజన బతుకమ్మ. అక్కడి నుంచే బహుజన బతుకమ్మ కదిలి అప్పటి వరకు వాళ్ళు ఆ ఊరి చెరువులోకి అడుగుపెట్టినటువంటి దాఖలాలు లేవు. అంటే ఇట్లాంటి గ్రామాలు కూడా ఉన్నాయా అనేటువంటిది కొంతమంది మిత్రులు మాట్లాడారు. ఆ సూరంపల్లిలో ఆ ఆడబిడ్డలందరినీ కలిసి ఒక గుడి దగ్గర ఆడుకోవడానికి కూడా నిరాకరించినటువంటి పరిస్థితిలో దాన్ని అధిగమించి బహుజన బతుకమ్మ వాళ్ళందరినీ కలుపుకొని ఆ చెరువులోకి అడుగుపెట్టి ఆ చెరువులో బతుకమ్మల్ని వదిలి ఆ చెరువు నీళ్లను ఒకరి మీద ఒకరు చల్లుకొని ఆనందపడినటువంటి పరిస్థితుల్ని, అంటే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు అది. అవునన్నా కాదన్నా విప్లవం అంటే ఏంటి? ఒక మంచి మార్పు అనేటువంటిది. అందుకని ఒక మార్పుని తీసుకొచ్చినటువంటి ఈ పరిస్థితిని మనం ఒక్కసారి గమనించినట్లయితే ఇవాళ ఈ బతుకమ్మ ద్వారా ఎన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బతుకమ్మ అంటేనే బతుకమ్మలోనే అమ్మ ఉంది. ప్రకృతికి అన్నీ ఇచ్చే గుణం ఉంది. ఒక స్త్రీకి పాలిచ్చి పెంచే గుణం ఉంది. అంటే ఎంత అనుబంధం ఉంది చూసినరా? ప్రకృతి పునరుత్పత్తి, మహిళా పునరుత్పత్తి. అందుకని ఈ బంధాన్ని ఎవరు కూడా విడదీయలేరు. ఒకరికొకరికి ఉన్నటువంటి అనుబంధాన్ని ఎవరు కూడా విడదీయలేనటువంటి పరిస్థితి. చెరువుల గురించి ఇంతకుముందు కొంత మిత్రులు కూడా మాట్లాడినరు. అట్లనే మేము కూడా ఈ చెరువులను, కుంటలను, మన వాగులను, వంకలను మనం చెప్తున్నటువంటిది మన దక్కన్ పీఠభూమి అని చెప్తున్నాం. ఈ దక్కన్ పీఠభూమిలో కొండలు, గుట్టలు, అడవులు, వాగులు, వంకలు, ఈ మొత్తం నదుల వెంటనే నాగరికత ఉన్నదనేటువంటిది మనకు చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. అది ఆ అంతా కూడా నాగరికత ఎక్కడ చూసినా కూడా నదుల వెంటనే ఉన్నది. అట్లాంటి నదుల్లో ఇవాళ కొన్ని అంతర్ధానమైపోయేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అందుకోసం నదులను కాపాడుకోవాలి, గుట్టల్ని కాపాడుకోవాలి. గుట్టల్ని కాపాడుకుంటేనే వాగుల పరిరక్షణ కొనసాగుతుంది.
వాటి నుంచి వస్తున్నటువంటి ఆ నీటి ధార నుంచే చిన్న చిన్న కాలువలుగా పారి మొత్తం వాగులలోకి చేరుతాయి. ఆ వాగులు వంకలతోటే నదులుగా పారుతాయి. నదులు అన్నీ పోయి కూడా సముద్రంలో చేరుతాయి. ఇది ఉన్నటువంటి అనుబంధం. అంటే ఒక నేచర్ తోటి, అందుకనే చెప్పినాం సేవ్ నేచర్ సేవ్ ఫ్యూచర్ అని, సేవ్ నేచర్ సేవ్ విమెన్ అని. ఇట్లా ఈ రకంగా మనం అందరము కలిసి దీని గురించి ఆలోచించి ముందడుగేసి దీన్ని ముందుకు తీసుకుపోతేనే దీన్ని మనం అంతా కాపాడుకోగలుగుతాం. లేకపోతే ఇవాళ చెరువులే కాదు, మానవ మనుగడనే ఒక ప్రశ్నార్థకంగా మిగులుతున్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. వాస్తవానికి అక్టోబర్ మాసం అంటే ఇందులో ఏసీ ఉండొచ్చు, కానీ ఇందులో ఏసీ ఉన్నప్పుడు కూడా చల్లగా ఉండిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఏసీ ఉన్నా కూడా ఉక్కపోస్తుంది. చూసిండ్రా? ఇక్కడ ఏసీ ఉన్నా కూడా ఉక్కపోస్తుంది అని అంటే బయట పర్యావరణంలో ప్రకృతిలో ఎన్ని మార్పులు వచ్చినాయో, ప్రకృతి విధ్వంసం ద్వారా పర్యావరణ విధ్వంసం ద్వారా ఎన్ని మార్పులు వచ్చినాయో మనం దీన్ని బట్టి మనం గమనించాలి. అందుకోసం ఇవాళ ఉన్నటువంటి ఈ బతుకమ్మ అంటేనే వనరులతో కూడుకున్నటువంటి బతుకమ్మ అంటేనే బహుజనుల సంస్కృతి, బతుకమ్మ అంటేనే నవధాన్యాల పండుగ సంస్కృతి, బతుకమ్మ అంటేనే నవధాన్యాలకు పూలతో స్వాగతం ఇచ్చేటువంటి పండుగ. ఇంతకుముందు చెప్పినరు, వాస్తవంగా ఇది ఎవరికి వారుగా పంటల పండుగను జరుపుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆదివాసీలు ఇప్పపు వచ్చినప్పుడు పంటల పండుగ చేస్తారు, వాళ్ళు ఒక సందర్భం. కానీ పూల పండుగను కొన్ని చోట్ల వివిధ రాష్ట్రాలలో వివిధ సందర్భాలలో పూల పండుగను కూడా జరుపుతారు. కానీ కేవలం ఒక ప్రత్యేకంగా తెలంగాణలోనే నవధాన్యాలు వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు నిండుగా వాగులు వంకలు వారుతుంటాయి, చెరువులు కలకలలాడుతుంటాయి, పచ్చటి పరిసరాలు ఉంటాయి. దాంట్లో నుంచి ఈ మధ్యకాలంలో అంటే ఇప్పుడు ఈ సందర్భం నుంచి వచ్చినటువంటి పంటలతోటి పండగలు చేసుకుంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వంటతోటి వంట ఈ రెండిటితోటి బతుకమ్మగా మనం ముందుకొస్తున్నటువంటిది. అందుకనే బతుకమ్మ పండుగ అంటేనే ప్రకృతి పూల పండుగ. ఇందులో తంగెడు పువ్వు, గునుగు పువ్వు, ముత్య రక్షించుకున్నట్టే. అందుకనే ఒక మానవ మనుగడనే ఇవాళ మనం ఇదంతా దీన్ని ఒక చైన్ సిస్టమ్ లాగా దీన్ని చూసినట్లయితే మానవ మనుగడనే ఇవాళ మనం కాపాడుకోగలుగుతాం. లేకపోతే బతుకమ్మతోటి ఇంత ఉన్నటువంటి దాన్ని బతుకమ్మను ఆపేయాలని చూస్తే, వనరులను ఆపేయాలని చూస్తే బతుకమ్మను ఆపినట్లు అవుతుంది. బతుకమ్మను ఆపేయాలని చూస్తే మన బతుకు ఆగిపోతుంది అనేటువంటి విషయాన్ని మనమంతా ఆలోచించాల్సినటువంటి అవసరం ఇవాళ ఉన్నది. అందుకోసమే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సందర్భాన్ని బట్టి, ఈ చర్చను బట్టి మనకు అర్థమవుతున్నటువంటిది ఏంది అనంటే ప్రకృతిని మనం కాపాడుకోవాలి అనేటువంటి సోయి లేనటువంటి వాళ్ళకు కూడా సోయి తెప్పించే విధంగా ఈ చర్చ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసం మీరంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా మీరుగా ఇవాళ కేవలం ఇది 9 రోజులు అనేటువంటిది కాదు, 9 రోజులుగా చేసి దీన్ని వదిలివేయడం అనేటువంటిది కాదు. ఇక్కడి నుంచి మళ్ళీ సంవత్సరం వరకు కూడా ఇది ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. చర్చ జరగలేకపోతే మనల్ని మనం మర్చిపోయినట్టే అనేటువంటి విషయాన్ని కూడా మనమంతా గుర్తుపెట్టుకోవాలి. అందుకోసం అడవు ఉన్నదంటే అమ్మ ఉన్నట్లే, నదులు బతికి ఉంటే నాన్న ఉన్నట్లే, అడవులున్నాయంటే అమ్మ ఉన్నట్లే, నదులు బతికి ఉంటే నాన్న ఉన్నట్లే, తల్లిదండ్రులోలే పాలకులుంటే లొల్లి పట్టే బాధ మాకెందుకంట. ఇట్లా నిజంగా పాలకులు తల్లిదండ్రుల్లాగా ప్రజల గురించి ఆలోచించాలి. ఆలోచించలేకపోతే ఇవాళ ఇటువంటి చర్చనే ముందుకొస్తుంది. అందుకోసం వాళ్ళు గనక తల్లిదండ్రుల లెక్క ఆలోచిస్తే లొల్లిపెట్టే బాధ ఎవరికీ ఉండదు. వాళ్ళు ఆలోచించే విధంగా మనం కూడా మన వైపు నుంచి కృషి జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చెరువులను, కుంటలను మేము కూడా ఒక మాట ఈ గత వారం రోజులుగా ఆ రోజు కూర్చొని మేడం తోటి, మామిడి హరికృష్ణతోటి మాట్లాడినప్పుడు కూడా ఈ విషయం కూడా చర్చకు వచ్చింది. ఇవాళ హైడ్రా ద్వారా హైదరాబాదులో చెరువులను పరిరక్షిస్తామంటూ ముందుకొస్తున్నటువంటి తీరుని ఇది కేవలం ఇంతవరకే పరిమితమే కాకుండా రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి చెరువులను, కుంటలను కాపాడుకోవడానికి
ప్రజల భాగస్వామ్యంతో, ప్రజల భాగస్వామ్యాన్ని మనం కోరాలి. ప్రజల భాగస్వామ్యంతో అది సాధ్యమవుతుంది. ఎందుకంటే గతంలో కూడా కొన్ని సంవత్సరాల క్రితం ప్రజల భాగస్వామ్యంతో చెరువులని కుంటల్ని కాపాడుకునేటువంటి వాళ్ళం. ఒక చెరువుకి ఏదన్నా అదేమన్నా దానికి ఏమన్నా గండి పడింది అని అంటే అప్పటికప్పుడు ఊరంతా వచ్చి దాన్ని కాపాడుకోవడానికి అందరం కలిసి ఒక స్వయం కృషితోటి దాన్ని కాపాడుకునేటువంటి పద్ధతులు ఉండేటువంటి. అందుకని ఆ రకంగా ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏది కూడా సాధ్యం కాదు. అందుకోసం వీటన్నిటిని పరిరక్షించుకోవాలంటే, వీటన్నిటిని కాపాడుకోవాలంటే తప్పనిసరిగా ఈ నవధాన్యాల సంస్కృతి ఉండాలి. ఇది శ్రమజీవుల సంస్కృతి ఉండాలి. వీళ్ళకే నిత్యం ఈ నీళ్లతోటి, ఈ చెరువులతోటి, ఈ వంకలతోటి, ఈ వాగులతోటి, ఈ ప్రకృతితోటి ముడిపడినటువంటి జీవితాలు శ్రమజీవులదే. అందుకనే బహుజనుల సంస్కృతే. ఈ బహుజనుల సంస్కృతిని మనం కాపాడుకోలేకపోతే బతుకమ్మ బతకదు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అందుకని నవధాన్యాలన్నీ నవ్వంగ తుల్లంగా ఆ ఉయ్యాలో ఓ ఉయ్యాలో, నవధాన్యాలన్నీ నవ్వంగ తుల్లంగా ఆ ఉయ్యాలో ఓ ఉయ్యాలో, ఇచ్చుకోబైనాలు పుచ్చుకోబైనాలు 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 ఆ ఉయ్యాలో ఓ ఉయ్యాలో, మాలిద ముద్దల మాటల్లో మధురాలు ఆ ఉయ్యాలో ఓ ఉయ్యాలో, మాలిద ముద్దల మాటల్లో మధురాలు ఆ ఉయ్యాలో ఓ ఉయ్యాలో, పూల దడిసి సెర్లు పూనీతమయ్యేను ఆ ఉయ్యాలో ఓ ఉయ్యాలో, పూల దర్శి సెల్లు పూనీతమయ్యేను ఆ ఉయ్యాలో ఓ ఉయ్యాలో, నీట దడిసి పూలు ధన్యమైపోయేను ఆ ఉయ్యాలో ఓ ఉయ్యాలో, నీళ్ళ దర్శి పూలు ధన్యమైపోయేను ఆ ఉయ్యాలో ఓ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల, బహుజన బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల, బహుజన బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల, బహుజన బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల, బహుజన బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల. ఇట్లా ఈ బహుజనుల సంస్కృతిని, నవధాన్యాల సంస్కృతిని, శ్రమజీవుల సంస్కృతిని నిలబెట్టాలి అంటేనే బతుకమ్మను నిలబెట్టుకోవాలి అనేటువంటి వాస్తవాల్ని మనము ఖచ్చితంగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అవునన్నా కాదన్నా ఎవరైనా కొంతమంది ఇట్లెట్లుంటుంది అట్లెట్లుంటుంది, బతుకమ్మ అది కదా ఇది కదా అంటే బతుకమ్మకు అంటుముట్టు లేదండి, కులం మతం లేదు. ఎందుకంటే ఇది ప్రకృతిలో దొరికినటువంటి సహజ సిద్ధంగా దొరికినటువంటి పూలతోటి జరిగినటువంటి పూల పండుగ ఇది. కాబట్టి ఈ పూల పండుగను ఎవరూ కాదనేది లేదు. దీనికి ఏది కూడా కులం లేదు, మతం లేదు, అంటు లేదు, ముట్టు లేదు. కాబట్టి ఈ పూల పండుగ అనేటువంటిది ఇది బహుజనుల సంస్కృతిలో భాగంగా వచ్చినటువంటిది. అందుకోసం ఇవాళ చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. ఈ సృష్టికి వాస్తవంగా సృష్టికి మూలమే ఆడది, మహిళ. మహిళ లేకపోతే ఏది లేదు. కాబట్టి ఆ మహిళ గురించి మనం ఆలోచించలేకపోతే మనల్ని మనం మర్చిపోయినట్టే, మన పుట్టుకను కూడా మర్చిపోయినట్టే. కొంతమంది అంటుంటారు ఈ సృష్టి బ్రహ్మ సృష్టి అంటుంటారు. మరి బ్రహ్మను కన్నది కూడా ఒక తల్లే కదా. ఇది ముఖ్యమైనటువంటి పాయింట్. అందుకనే బ్రహ్మ చేసిన బొమ్మను కాదు అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా, బ్రహ్మ చేసిన బొమ్మను కాదు అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా, అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా, మురికి రక్తమును ముత్యం చేసి కంటిని నిన్నురా, మురికి రక్తమును ముత్యం చేసి కంటిని నిన్నురా, ప్రేమతో పెంచేదాన్నిరా, బ్రహ్మ చేసిన బొమ్మను కాదు అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా, అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా. నా కడుపుకు ఎండిన రోజులు ఎన్నని కథలు చెప్పనురా, నా పొట్టలో పసి మొగ్గ తొడిగేనని నీకై తింటినిరా, వాంతుల నడుమన నీ ధ్యాసనే, నెత్తురు గుడ్డుకు సత్తువ ఎట్లని, నువ్వు పొట్టలో తన్నిన గిరగిర తిరిగిన పులకించిపోతినిరా, పులకించిపోతినిరా, బాధలన్నీ మరిసితిరా, బ్రహ్మ చేసిన బొమ్మను కాదు అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా, అమ్మ
అమ్మను నేనురా బ్రహ్మ తల్లిని నేనురా ఆ ప్రసవ వేదనలు పడుతూనే కెవ్వున కేకలు వింటినిరా ప్రసవ వేదనలు పడుతూనే కెవ్వున కేకలు వింటినిరా ఆ పువ్వు లాంటి నీ నోట పాలను పట్టుతూ మురిసితిరా నిన్ను గన్న వెంటనే పాలింతగా కన్ను మూస్తినంటే నీకే శాపం మురిపాలు దూరమై తల్లి లేని బిడ్డ తల్లడిల్లు గదరా బాధలన్నీ పరిస్థితిరా బ్రహ్మ చేసిన బొమ్మను కాదు అమ్మను నేనురా బ్రహ్మ తల్లిని నేనురా అమ్మను నేనురా బ్రహ్మ తల్లిని నేనురా ఏ పనికి పోయినా పాలివ్వాలని పరుగున వస్తినిరా ఈ అమ్మ ఒడినే బుయ్యల చేసి ఆడిస్తిని గదిరా ఇంటి పనిలో నేను నలిగిపోతున్నా ఎత్తుకొని చందమామను చూపినా అమ్మ పాడే ఒక జోల పాటైనా అమ్మ పాడే ఒక జోల పాటైనా లాలి పాటే గదరా నీకు తొలి పాట మేరా బ్రహ్మ చేసిన బొమ్మను కాదు అమ్మను నేనురా బ్రహ్మ తల్లిని నేనురా అమ్మను నేనురా బ్రహ్మ తల్లిని నేనురా నువ్వు కొలిసి మొక్కిన వరములిచ్చేటి దేవతలెవ్వరురా నువ్వు తలిసిన తలవకున్నా నీతో పేగు బంధమేరా తల్లి ప్రేమకు ఎల్లలేవిరా తల్లి రుణముకు కొలతలేవిరా చేతగాక నేను మూలకు పడిన మీ చింతనేరా మీ చింతనేరా పోతే అమ్మ చెంతకేరా మా అమ్మ చెంతకేరా పోతే అమ్మ చెంతకేరా మా అమ్మ చెంతకేరా మా అమ్మ చెంతకేరా అందుకే అమ్మ అమ్మ అనేదే బతుకమ్మ బతుకమ్మ మమ్మల్ని బతికించు నువ్వు బతుకు అని నినదిస్తుంది బహుజన బతుకమ్మ ఈ బహుజన బతుకమ్మతో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నినాదాన్ని మోసుకొచ్చింది ఒక సంవత్సరం ప్రకృతి వ్యవసాయం మరొక సంవత్సరం వెలివాడలు ఊరువాడలు కావాలని ఇంకో సంవత్సరం పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా ఇంకొక సంవత్సరం మద్యాన్ని తరిమి కొడుదాం మగవల్ని రక్షించుకుందామని ఇంకొక సంవత్సరం యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఇంకొక సంవత్సరం మహిళలపైన జరుగుతున్నటువంటి అన్ని రకాల అత్యాచారాలకు వ్యతిరేకంగా ప్రకృతిని స్త్రీలను బతుకమ్మను రక్షించుకుందామని ఇట్లా అందుకోసం ఇవన్నిటినీ ఏది కూడా మర్చిపోయేటువంటిది కాదు ఇంత అనుబంధాన్ని ఇంత బాంధవ్యాన్ని ఒక జీవ వైవిధ్యాన్ని ఒక బహుజనుల సంస్కృతిని మనమందరం కలిసి ఐక్యంగా కాపాడుకుందామని దీనికి సంబంధించి ఇక్కడ ఒక చర్చ లేవదీసినందుకు మరొకసారి ఈ వేదికకు ఉద్యమాభినందనలు బహుజన బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందుకే ఇది బతుకమ్మ బతుకు మమ్మల్ని బతికించు జై బహుజన బతుకమ్మ జై తెలంగాణ జోహార్ అమరవీరులకు థ్యాంక్ యూ